నాకు ఇంకొక డౌట్, చాలామంది డైరెక్టర్స్ ఇప్పుడు వాళ్ళ వారసుల్ని హీరోలుగా చేయడానికి ట్రై చేస్తుంటే మీ అబ్బాయిని ఎందుకు నీ వారసత్వాన్ని అందిపుచ్చుకోమని ఆయన డైరెక్టింగ్ చేస్తున్నాను? యాక్చువల్గా నేను వాడిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు సినిమా వైపు. తనే వచ్చాడు నా దగ్గర పనిచేసే డైరెక్టర్లందరి దగ్గరతో బాగా పరిచయాలు ఉంటాయి వాడికి. ముందు కథ అంటే తను యాక్చువల్గా యాక్టర్ అవ్వాలని ఉండే తనకి. ఓకే, యాక్టర్ అవ్వాలంటే నేను ఈ యాక్టర్ అనేది రిస్క్ ఫ్యాక్టర్లే అని చెప్పి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నేను కథ చెప్తాను అని అనటం మొదలెట్టాడు, ఇప్పుడు కరెక్ట్గా కరోనా టైంలో బాగా సర్వీస్ చేస్తున్నాం. ఆ టైంలో బాగా బిజీగా ఉన్నాను, నేను ప్రెసిడెంట్గా ఉండేవాడిని కదా. సో నేను వినట్లేదు, నా దగ్గర పనిచేసే డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ లైన్లు చెప్పాడు, బాగుంది. వాళ్ళు ఫోన్ చేశారు, సార్ వినండి సార్ దినేష్ కదా బాగా చెప్తున్నాడు, చాలా బాగుంది నేరేషన్ ఇదంతా అని అంటే సరే అని ఒక కరోనా టైంలో ఇంట్లో కూర్చున్నప్పుడు పట్టుకొని వింటావేనో అంటే సరే అని విన్న తర్వాత బాగానే చెప్పాడు, బాగుంది అనిపిస్తుంది, డెవలప్ చేయమన్నాను. వీళ్ళు సత్యానంద్ గారు నా దగ్గర పంపించమన్నాడు వైజాగ్కి. వెళ్ళాడు, అక్కడ ట్రైన్ అప్ అయ్యాడు. సార్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ కథ డెవలప్ చేశాడు. సుకుమార్ గారి దగ్గర ఒక షెడ్యూల్ చేశాడు, పుష్ప 2 చేశాడు. ఆ తర్వాత రీసెంట్గా సుకుమార్ గారు కూడా కథ విన్నారు, కథ చాలా బాగుంది అని విని బాగా అప్రిషియేట్ చేశాడు. సో ఇప్పుడు దాని మీదే ఉన్నాం అన్నమాట. సో ఏమైనా జరగవచ్చు, రేపు వాడు అన్ని క్రాఫ్ట్లు చేయొచ్చు, 2 క్రాఫ్ట్లు చేయొచ్చు, 1 క్రాఫ్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, వాడికి ఫ్రీడమ్ ఇచ్చాం, వాని ఇష్టం. ఆర్టిస్ట్గా కూడా అయ్యే ఛాన్స్ ఉందా చెప్పలేము, ఎందుకంటే చూస్తున్నాము బట్ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వట్లేదు ఎవరు. సో ఇంకా ఫైనలైజ్ చేయలేదు కానీ బట్ చూడాలి మరి ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ యాక్టింగ్ ఇవ్వండి యాక్చువల్గా. ఓకే, సో ఎప్పుడు రావచ్చు అది ప్రాజెక్ట్? ఇది కాశ్మీర్లో 50% సినిమా షూటింగ్ అక్కడే ఉంటుంది, మోర్ దెన్ 50%. ఓకే, వెళ్ళి లొకేషన్లన్నీ వెళ్ళి వచ్చాము, పర్మిషన్ల కోసం పెట్టాము. సో మోస్ట్లీ నవంబరు మంత్ ఎండింగ్కి పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తే ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేద్దామని. ఓకే, ఇక్కడ ఓపెనింగ్లా చేసి అక్కడే 40 days అక్కడే షూటింగ్ ఉంటుంది. అది చేసుకుని వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వర్క్ ఇక్కడ చేద్దామని. ఓకే, అది ప్రస్తుతానికి ఉన్న ప్లానింగ్. ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్ని 2 times చేసింది? 2 times చేశాను. ఇంకా వీళ్ళే వద్దన్నారు మా వాళ్ళు. వీడే మెయిన్గా అందరూ చాలా డైరెక్టర్లు వానికే ఫోన్ చేశారు, ఈ ఒక్కసారి ఉండి బాగుంటా అంటే వద్దు సార్, మొత్తం మా కెరీర్ ఉంది, తను కూడా అన్నీ వదిలేసి దాంట్లో ఉంటున్నాడు, 24 hours అదే పనిలో ఉన్నాడు, వద్దని ఇంకా నాకు కూడా సరే ఇంట్లో ఇంకా వాడి ఫ్యూచర్ ఉంది, మనం ఏం సంపాదించట్లేదు అనే దాంతో ఇంకా నేను కూడా వద్దనుకోని చెప్పి అందరికీ వద్దులే మీరు ఎవరైనా చేసుకోండి. ఏంటి అసలు డైరెక్టర్ అసోసియేషన్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఉంటాయి, ప్రతిరోజు ఉంటుంది ఏదో సమస్య ఎందుకుండా ఉంటాయి. అంటే మేజర్ ఇష్యూలు ఏమి ఉండవు, చిన్న చిన్న ఇష్యూలే, ఇంటర్నల్ ఇష్యూలు, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి లేకపోతే రైటర్కి డైరెక్టర్కో మెయిన్ ఇవే ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూలే ఉంటాయి. బట్ అవి హెడేక్ ఇష్యూలు ఉంటాయి. మీ ఆధ్వర్యంలో పరిష్కరించిన అతి పెద్ద సమస్య చాలా ఉంటాయి, 1 కాదు 2 కాదు, చాలా ఉంటాయి. పెద్ద డైరెక్టర్లు కూడా ఉంటాయి, పేర్లు వద్దు. అవునా? చాలా. కానీ అది చాలా సున్నితమైన అంశాలు కదా అవి, అందుకోసమే చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి, చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి, ఇద్దరిని ఒప్పించకుండా డీల్ చేయాలి. అది పెద్ద టాస్క్ అది. సో దాంట్లో సక్సెస్ అయ్యాం మనం. అలా ఆ నేపథ్యంలో కొంతమంది శత్రువు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ కన్విన్సింగ్గా చేయగలిగాం. ఎందుకంటే అవతల రెండు పార్టీలో కొంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళే కాబట్టి ఆ చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి, చిన్న చిన్న గ్యాప్ ఉంటుంది, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది పట్టుకోవాలి మనం, ఇది ఈగోనా మిస్అండర్స్టాండింగా ఏదనేది పట్టుకుంటే సాల్వ్ చేయొచ్చు. ఈగో అయితే ఒక రకంగా సాల్వ్ చేస్తాం, మిస్అండర్స్టాండింగ్ అయితే ఇంకో రకంగా సాల్వ్ చేస్తాం. అది పట్టుకోకపోతే రప్చర్ అవుతుంది, ఒక్కడిగా 2 శత్రువు అవుతాం. సాయం పొందినవాడు మర్చిపోతాడు, సాయం పొందనివాడు శత్రువుగా భావిస్తాడు. అందుకోసం అది మైండ్లో పెట్టుకొని సెట్ చేస్తాం. అవును, రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు గెలవలేదనుకుంటా. నేను ఎవరు సపోర్ట్ చేయలేదా? న్యూట్రల్గానే ఉన్నారా? చేయనని చెప్పేసి సరే మన పేరు వాడుకుంటారేమో కానీ అందరూ వాడుకున్నారు, చేయనని చెప్పేసి. నేను వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకేం సంబంధం, అదెందుకు పూసుకుంటాను నేను. ఓకే, వన్స్ నాకు వద్దు అని వెళ్ళిన తర్వాత సలహాలు ఇప్పటికీ సలహాలు అడుగుతారు, ఇస్తాం. అలా అవసరమైతే పిలుస్తారు, మాట్లాడతాం, ఇస్తాం. కానీ బట్
ఓన్ చేసుకోవద్దు, నేను వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ మనకి వారసత్వం అమ్మాయి గారు. ఎవరైతే సర్వీస్ చేయాలనుకుంటాడో వాడు ముందుకు వచ్చి పని చేయాలి తప్ప మనం పెట్టి మళ్ళీ మనం ఇన్ప్లాంట్ చేయటం ఎందుకు, చేస్తే మనకే కదా మళ్ళీ బర్డెను. వద్దు అనుకున్నప్పుడు డిటాచ్ అన్నప్పుడు డిటాచ్ అంతే. మనమే చేసి సపోర్ట్ చేస్తే మనమే పోటీ చేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇంకో సపోర్ట్ చేయటం ఎందుకు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇండస్ట్రీ స్ట్రైక్ గురించి ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది. అది అటు కార్మికులకి ఇటు ఇండస్ట్రీకి మధ్య ప్రభుత్వ ప్రమేయంతో అది సాల్వ్ అయింది. సో ఈ ఇష్యూలో పర్టికులర్గా ఎంతో సీనియర్ అయిన నీ అబ్జర్వేషన్ ప్రకారం ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది? ఇద్దరికి అన్యాయం జరిగింది, ఇద్దరికి న్యాయం జరగలేదు. అది ఇంకో కోణంలో చేయాల్సింది యాక్చువల్గా. ఓకే, సమస్య మీ దగ్గరకు వచ్చి ఉంటే ఏం చేసి ఉండేవాడు? అదే వచ్చుంటే చెప్పేవాడిని. అంటే ఇలా అయితే బాగుండేది అనే అభిప్రాయం అయితే ఉంటుంది కదా, అది డెఫినెట్గా ఉంటుంది. అలా జరగలేదు. మీరు అనుకున్న న్యాయం కార్మికులు హ్యాపీగా లేరు, ఏ కార్మికుడు హ్యాపీగా లేడు, ఎస్పెషల్లీ డైలీ వేజెస్ వీళ్ళు. చిన్న ప్రొడ్యూసర్లు హ్యాపీగా లేరు. సో ఇంకా ఏం సొల్యూషన్, ఇదేం సొల్యూషన్ అది? చిన్న ప్రొడ్యూసర్లు హ్యాపీగా లేరు, వర్కర్స్ ఎవరైతే పనిచేసి కష్టానికి ఫలితం ఆశించే వాళ్ళో వాళ్ళు హ్యాపీగా లేరు. ఇద్దరు హ్యాపీగా లేనప్పుడు సొల్యూషన్ అదేం సాల్వేషన్, అదేం పరిష్కారం? మీరు అనుకున్న చెప్పొచ్చుగా, ఇలా అయితే బాగుండేది. ఇక్కడ చెప్తే ఇంటర్వ్యూలో చెప్పడానికి లేదు కదా, చెప్పను నేను అట్లా. అదేమని చెప్తే ఎవరి అవసరం వాడి, మరి రోగం ఎవరికి వస్తే వాడికి మందు ఇస్తుంది తప్ప మనం మా ద్వారా వాళ్ళకి మందు ఇవ్వచ్చు కదా. ఇంటర్వ్యూలో చెప్పుకుంటే ఇంకా రోజు పోపులాగా తయారవుతాం మనం కూడా. ఎట్లా ఉంటే ఆల్రెడీ రోజుకో రోజుకో చాలా ఇచ్చేవాళ్ళం కదా మన అభిప్రాయాలు. ఆ ఇంట్రెస్ట్ లేదు అసలు, నేను ఇంటర్వ్యూలో ఇవ్వట్లేదు కదా, నీకు తెలుసు కదా, 4 సంవత్సరాలు చేస్తాను.